క్లీన్ ప్లేట్లో కూడా మనం అదే చేస్తాం కదా. ఎవరైతే మనకి కావాలో వాళ్ళని పూర్తిగా మనం బ్లాక్ కలర్తో ఫిల్ చేసేసి మనం వాళ్ళని ప్యాచ్ బ్లాక్తో డివైడ్ చేసేస్తాం. రిమైనింగ్ అంతా సేమే ఉంటుంది కదా. లైక్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఎవ్రీబడి నోస్, బట్ డే బై డే మనకు తెలుస్తూనే ఉంటుంది సంథింగ్, ఏదో కొత్త విషయం. ఇదిగో ఇలా ఉందా. అంటే మీరు ఎప్పుడైనా సరే షూట్కి వెళ్ళేటప్పుడు, షూట్ చేసేటప్పుడు ఇట్లా చేశారనుకోండి, చాలా అల్టిమేట్. లైక్ ఐబీకే కలర్, గ్రీన్ కలర్ సంథింగ్. ఓకే, కాపీ అండ్ పేస్ట్. సో నేను ఏం చేశాను, ఇతనితో ఒక ఫుటేజ్ తీసుకున్నాను, షూట్ చేశాను ఇతను లేకుండా. ఓకే, ఇతను లేకుండా మాత్రమే చూసుకున్నాను, మిగతా ఏం మార్చలేదు నేను. ఓకే, మిగతా ఏం మార్చలా. లైక్ ఈ కలర్స్ కానీ, ఈ ఏదైతే మనకి ఇక్కడ డార్క్నెసెస్ కానీ, ఎవ్రీథింగ్ ఇవేమి నేను చేంజ్ చేయాల. అన్నీ నాకు ఇన్పుట్ ఉన్నట్టే ఉంటాయి. నేను తీసేసింది ఎవరిని, ఇతను మాత్రమే తీసేసాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఐబీకే గిజ్మో ఇస్తేనే కాదు, మన డిఫరెన్స్ కీ వేసినా వస్తుంది దీంట్లో. అది డిఫరెన్స్ కీ చేసినా మనకి ఆల్ఫా అనేది వస్తూ ఉంటుంది. సో ఇక మనం గెయిన్ ఇంపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆల్ఫా వస్తుంది, రైట్. ఇలా కూడా చేయొచ్చు. షూట్లో మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్లయితే 100% సేమ్ షాట్లు. అంటే అది బడ్జెట్ బట్టి ఉండాలి. సో ఇప్పుడు మనం వెళ్ళాం షూట్కి, అక్కడ షూట్లు ఇలా చేయమంటే కుదరదన్నమాట. సో మోస్ట్లీ నీకు సేమ్ డీటెయిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం హార్డ్ ఏంటంటే ఒపీనియన్ నాకు లైక్ దిస్. అర్థమవుతుందా? సో మా క్లీన్ ప్లేట్ దాకా మీనింగ్ ఏంటంటే జస్ట్ ఐబీకే గిజ్మో కూడా చేసేది అదే. అది ఒక గొప్ప మ్యాటర్ చేసేది ఏం లేదు. దీనికి డిఫరెన్సెస్ ఉంది. ఆ డిఫరెన్సెస్ని బయటపడుతుంది ఐబీకే గిజ్మో కూడా. అంతే. ఓకే, దీంట్లో ఒక హార్డ్ మ్యాట్ కూడా జనరేట్ చేయొచ్చు. ఎక్స్ట్రా డీటెయిల్స్ రావు దీంట్లో ఇంకా. అంటే ఇప్పుడు దీంట్లో మనకి ఎంత నీట్గా వచ్చిందో అంత నీట్గా చేయొచ్చు. మీరు ఎప్పుడైనా సరే మీకు ఐబీకే గిజ్మో యూజ్ చేసి ఇలా యాడ్ చేశారు కదా, మీకు మధ్యలో మీకు ఇక్కడ ఏమంటారు కొంచెం హార్డ్ మ్యాట్ కావాలి. దీన్ని డిస్టర్బ్ చేశారనుకోండి, మీకు మళ్ళీ ఎడ్జెస్ట్లోనే హార్డ్ మ్యాట్ ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా అవసరం లేకుండా ఈ డిఫరెన్స్ని తీసుకుని దీని మీద డైరెక్ట్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. బెటర్ అనమాట హార్డ్ మ్యాట్. సో కొంచెం మనకి ఎఫెక్ట్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కనుక మీరు లైక్ ఎరోడేట్. అదే మీరు దీన్నే మీరు ప్రైమేట్ చేశారనుకోండి, ప్రైమేట్ మీరు మళ్ళీ ట్వీట్ చేయాలి. ప్రైమేట్ని ట్వీట్ అంటే తెలుసు కదా, ప్రైమేట్ హార్డ్ మ్యాట్ ఉంటుంది దీంట్లో. సో దీన్ని మీరు ట్వీట్ చేయాల్సి వస్తుంది. దీన్ని ఇట్లా వచ్చింది చూసారా. మళ్ళీ మీరు ఫోర్గ్రౌండ్ నాయిస్ క్లియర్గా, బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్లియర్గా, ఓకే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆ సిచ్యువేషన్ ఇక్కడ ఉండదు. ప్రైమేట్తో కూడా సాఫ్ట్ మ్యాట్ జనరేట్ అవుతుంది. యాక్చువల్లీ ప్రైమేట్ అనేది కంప్లీట్లీ హార్డ్ మ్యాట్ జనరేట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. మనం ప్రైమేట్ అసలు యూజ్ చేయం కూడా. ప్రైమేట్ ఎప్పుడు అయిపోయింది. ఎక్కువగా కీలైట్, ఐబీకే, క్రోమా కీర్ ఇవి మాత్రమే, షఫల్ కీయింగ్ ఇవి మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, సో మ్యాట్ని ఎందుకు చెప్తున్నానంటే, సో ఇన్ కేస్ మనకి ఏదన్నా పిలుపు వచ్చినా లేదంటే మనం చేయవలసిన సిచ్యువేషన్స్ వచ్చినా మనం రెడీగా ఉండాలి. సో కీయింగ్ వైజ్ కానీ, బ్లెండింగ్ వైజ్ కానీ, ఎనీథింగ్, రైట్. సో ప్లీజ్ ఎక్కువగా షార్ట్స్ మీరు కంపేర్ చేయవలసింది ఈ యొక్క కీయింగ్ షార్ట్స్ మీద అండ్ ప్రొజెక్షన్ షార్ట్స్ మీద. ప్రొజెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా హెల్ప్ అవుతాయి. ట్రాకింగ్ వేరు, ప్రొజెక్షన్స్ వేరు. ట్రాకింగ్ ఎవరైనా చేసేస్తారు, కెమెరా ట్రాకింగ్. ప్రొజెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆశీష్ అక్కడ అన్ని మీకు ఎలాంటి షాట్లు చేశారు? మ్యాక్సిమం అయితే ప్రెప్ ఎక్కువ ఉందా అన్న? ప్రెప్ షాట్లా? ప్రెప్ లెక్కనే చేసినాం అన్ని. ఇంకా కీయింగ్ తక్కువ. ఇక్కడ నుంచి వెళ్ళిన అక్కడ ఏమైనా ఇంప్రూవ్ అయిందా? ఏంటన్నా ట్రాకింగా? నీకు వాళ్ళు ట్రాకింగ్ వచ్చుగా? అంటే కొన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రాకింగ్ వన్కి వస్తుంది. అవునా? రాత్రి మాట్లాడాను అంతా. ఓకే, ఇది ఒక మెథడాలజీ అనమాట. సో ఎప్పుడైనా సరే క్లీన్ ప్లేట్ ఉన్నప్పుడు ఐబీకే గిజ్మోని వాడాల్సిన అవసరం లేదు, డిఫరెన్స్ వాడతాం. అసలు ఎందుకు డిఫరెన్స్ వస్తుందో తెలిసిందా? ఇలా వస్తేనే ఎందుకు కీయింగ్ వస్తుందో తెలిసిందా? ఇలాగా ఐబీకే స్టాక్ చేస్తేనే మనకి ఫుటేజ్ కీయింగ్ ఇలా ఎందుకు వస్తుందో ఐడియా వచ్చినప్పుడు
ఓకే అండి అర్థం. ఎందుకు వచ్చింది? ఇలా వస్తేనే ఎందుకు వచ్చింది మనకి కీయింగ్ ప్రాపర్గా? దీనికి తేడా ఏంటి? అందులో సబ్జెక్ట్ మనం రిమూవ్ చేసాం. క్లీన్ ప్లేట్కి మెయిన్ ఫుటేజ్కి డిఫరెన్సెస్ ఏంటంటే ఏదైతే మనకి కావాలనుకున్నామో అది తప్ప మిగతా అన్నీ ఉంటాయి, బేసిక్గా సేమ్ ఉంటాయి. సో కలర్ కానీ టెక్స్చర్ కానీ ఏమీ మారదు నీకు బేసిక్లీ. ఓకేనా? ఓకే అండి. సో అలాంటప్పుడు మనం ఇదిగో చూసారా, ఏమీ మారలేదు మనకి, మిగతా రిమైనింగ్ ఏది కూడా మారలేదు. సో అందుకే దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే దానికి ఏమి క్యారెక్టర్ ఉందా, బొక్క ఉందా, తక్కువ ఉందా ఏమీ తెలియదు దానికి. సో డిఫరెన్స్ మాత్రం నాకు తీసారు, డిఫరెన్స్ మాత్రం బయట పెట్టింది అన్నమాట అంతే. ఓకే, అది ఐబీకే గిజ్ముతో అవసరం లేదు, డిఫరెన్సెస్లో కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. అండ్ బాహుబలి షాట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ తీసుకున్నారో ఇది కూడా మీరు బాగా చేయడానికి ట్రై చేయండి. సో యూ విల్ గెట్ ద బెటర్ అవుట్పుట్, మంచి అవుట్పుట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఆల్ఫాని చాలాసార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి అవుట్పుట్ వస్తుంది. ఇది చాలా హెల్ప్ కూడా అవుతుంది. ఇది ఇప్పుడైతే మీకు అనిపిస్తుంది, కానీ ఎప్పుడన్నా మీరు కీయింగ్ వర్క్ చేసినప్పుడు కానీ మీరు ఎంత ఇక్కడ నేర్చుకున్నా, ఎంత ప్రొడక్షన్ లెవెల్ ఎక్స్పీరియన్స్ నేను ఇచ్చినా సరే, మీరు వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ వేరే, 100% వేరే. ఎందుకంటే కాంప్లికేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఓకే, ఈరోజు మీకు ఒక చిన్న టూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు చెప్పాను లేదు, ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్ పేరు మర్చిపోయాను యాక్చువల్గా. టూల్ పేరు ఏంటంటే క్రాస్ టాల్క్. క్రాస్ టాల్క్ ఎప్పుడైనా విన్నారా? లేదన్నా. ఆశిష్ నీకు చెప్పానా ఇది? ఏమో అన్న. క్రాస్ టాల్క్ అనేది ఒక మంచి నోడ్ అనమాట. ఎలా అంటే సో ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో నువ్వు కలర్ మార్చావనుకో సీసీని, అది కలర్ మారుతుంది, మారకుండా ఏమి ఉండదు. కానీ ఎంటైర్ నీకు యాక్యురసీగా నీకు వేరే ఫుటేజ్ నుంచి వేరే ఫుటేజ్కి నీకు కలర్ చేంజ్ చేస్తుంది అనమాట. ఏది క్రాస్ టాల్క్ అనేది. లైక్ ఎలాగా, రెడ్ నుంచి గ్రీన్కి, రెడ్ నుంచి బ్లూకి, గ్రీన్ నుంచి రెడ్కి, గ్రీన్ నుంచి బ్లూకి, బ్లూ నుంచి రెడ్కి, బ్లూ నుంచి గ్రీన్కి. సో ఇలా ఉంది కదా. సపోజ్ నాకు ఇది కొంచెం ఒక రెడ్డిష్ కైండ్ ఆఫ్ థింగ్ కావాలని అనుకుందాం బేసిక్లీ. సో ఇదంతా వైట్లో ఉంది బేసిక్లీ. దీని యొక్క డీటెయిల్ ఎలా ఉంది, సంథింగ్ గ్రీన్ కలర్లో సంథింగ్ ఉంది దీని యొక్క ఇన్పుట్ అనేది, సంథింగ్ ఏదో ఏం లేదు, కొంచెం సియాన్ ఉందన్నమాట లైక్ దిస్. సో దానికోసం ఏం చేస్తారంటే గ్రీన్ నుంచి సంథింగ్ బ్లూ కానీ రెడ్ కానీ ట్రై చేయొచ్చు. ఇలా ఉంది కదా, దీన్ని నువ్వు మూవ్ చేసావు అనుకో నీకు ఓన్లీ నీకు గ్రీన్ యాడ్ అవుతూ ఉంటారు, సంథింగ్ గ్రీన్ నుంచి రెడ్కి యాడ్ అవుతుంది అనమాట. సో నీకు ఆటోమేటిక్గా నీకు వేరియేషన్ ఈజీగా తెలిసిపోతుంది. నీకు వేరే ఛాన్స్లో కానీ సంథింగ్ వేరే వాటిలో కానీ, అంటే ఈ షార్ట్లో అంత అక్యురసీ లేదు కానీ కొన్ని షార్ట్స్లో ఏమవుతుందంటే ఈజీగా నువ్వు కలర్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. వేరే షార్ట్ యాడ్ అవ్వట్లేదు చూడండి, స్కై మీద ఎక్కడ యాడ్ అవ్వట్లేదు చూడండి. సో మీకు ఈజీగా గ్రీన్ నుంచి రెడ్, అంటే రెడ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నదంతా కూడా నీకు గ్రీన్ కలర్ ఉన్నటువంటిది అంతా కూడా నీకు ఆటోమేటిక్గా నీకు రెడ్లోకి మూవ్ అవుతూ ఉంది. నువ్వు చాలా ఈజీగా నువ్వు అలాంటప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట కీని. అర్థమైందా? ఎప్పుడైనా మీరు కీ చేసేటప్పుడు ఇది కూడా యూజ్ చేయండి, క్రాస్ టాల్క్. ఓకేనా? సో మోస్ట్లీ మీకు అంతా కూడా అచీవ్ అయింది. ఎనీవన్ అండర్స్టాండ్? క్రాస్ టాల్క్ సో నీకు కీ కూడా అవుతుంది బేసిక్లీ. ఇది ఇది కీయర్ వద్దా చూద్దాం. కీయర్లో అదే వచ్చింది, ఈ ఛానల్లో అక్కడ అవ్వలేదులే. లేదంటే ఫుటేజ్ మీరు ఎప్పుడైనా సరే సీసీ కూడా చేసేయచ్చు. లైక్ ఎలా ఉంది కదా, సీసీ ఇన్ ద సెన్స్ గ్రేడ్, ఇలా చేసి కూడా కీ చేయొచ్చు. ఇలా చేసి కూడా మీరు దీన్ని కీ చేయొచ్చు. సంథింగ్ ఇలా చేసాం కదా, మనకు వేరియేషన్ తెలియాలి అంతే. బ్యాక్గ్రౌండ్కి ఫోర్గ్రౌండ్కి వేరియేషన్ వచ్చింది అనుకోండి, సో ఆటోమేటిక్గా మీరు కీయర్ యూజ్ చేస్తారు. ఏమంటే రెడ్ ఛానల్, గ్రీన్ ఛానల్, బ్లూ ఛానల్లో మనకు బాగా కనపడుతుంది. టేక్ కీయర్ నోడ్, బ్లూ ఛానల్,
సో మనకి రివర్స్ అవ్వాలి యాక్చువల్గా. రివర్స్ ఎనీ డీటెయిల్స్ లైక్ దిస్. మనం కొంచెం మ్యాక్స్ టు మ్యాక్స్ కొన్ని డీటెయిల్స్ని గెట్ బ్యాక్ చేయొచ్చు కలర్ కరెక్షన్ చేసి. డిపెండ్స్, కొన్ని చోట్ల మనకి హెల్ప్ అవుతుంది ఇలాగా చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చేసినప్పుడు. కీ చేసి కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే అంతా అవ్వదు కదా మనకి ఇక్కడ, ఎందుకంటే మనకి మ్యాట్ లేదు కదా ఇక్కడ ఏది కొన్ని చోట్ల. అలాంటప్పుడు సీసీ చేసి ఇలా మనం గెట్ బ్యాక్ చేయొచ్చు లైక్ దిస్. మోస్ట్లీ అంతే. ఇక్కడ డిఫరెన్స్ కీర్ బాగా హెల్ప్ అవుతుంది. డిఫరెన్స్ కీర్ మనం వాడాం కదా ఇందాక, ఇదే బాగా హెల్ప్ అవుతుంది. ఇదే బాగా హెల్ప్ అవుతుంది డీటెయిల్స్ కోసం. ఓకే, వన్ సెకండ్ వేరే షార్ట్ తీసుకుందాం. క్రాస్ తలకని చాలా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. సో ఈరోజు మనం వేరే క్లాస్ చెప్పుకుందాం. ఒక షార్ట్ ఉంటుంది, బాలీవుడ్ షార్ట్. దిస్ ఈజ్ మచ్ డిఫికల్ట్ షార్ట్. సో ఇది షార్ట్ ఎప్పుడైనా చూపించానా మీకు నేను? చూపించాము. సో ఇది మనకి మచ్ డిఫికల్ట్ షార్ట్, కొంచెం వర్క్ కూడా ఎక్కువే ఉంటుంది దీంట్లో. ఈ షార్ట్ చేద్దాం ఈరోజు మనం. సో ఈ రోజు అండ్ రేపు కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఈరోజు మనం దీన్ని ప్రాపర్గా ఆల్ఫా తీసుకుందాం. ఆల్ఫా మనకి కీయింగ్స్లో దీనికి ప్రాపర్గా ఆల్ఫా అయితే రాదు. మోస్ట్ మనం దీన్ని రోటోలెస్ చేసుకుంటాం. ఓకే, బికాస్ ఆఫ్ ఇది మనకి నైట్ మోడ్లో ఉంది. మేము ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం దీన్ని. సో 2 మ్యాట్లు యూజ్ చేశాడు, గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ అనేది. ఎందుకు యూజ్ చేయడానికి మనం చెప్పుకున్నాం. బ్లూ కలర్ అయితే మనకి బ్లూ కలర్ ఎందుకు వేసాడంటే ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ కలర్లో చెట్లు ఉన్నాయి కదా, అవి పోతాయనే ఉద్దేశంతో ప్లాన్ చేశాడు. ఆలోచన మంచిదే, కానీ ఏంటంటే ఆచరణ వేస్ట్. ఎందుకంటే అవి మనకి మూమెంట్లో ఉంటే మనం చేయొచ్చు, అవి మూమెంట్లో లేవు, స్టాటిక్ ఉన్నాయన్నమాట. ఓకే, అంత అవసరం లేదు బేసిక్లీ దానికోసం. ఓకే, జస్ట్ రోటైజ్ ట్రాక్ చేసుకున్నా అయిపోతుంది. దానికోసం చాలా టైం వేస్ట్. అది కీ అవ్వదు అసలు, ఇక్కడ చాలా ఇబ్బంది పడాలి. ఓకే, ఈరోజు షార్ట్ ఇస్తాను, ఇది చేయండి. అండ్ దాంతోపాటు నేను ఇస్తాను షార్ట్స్ కూడా చేయండి. అది నేను మ్యాజిక్ ఆఫ్ టైం చెప్పుకున్నాం కదా, దాంతో ప్రాక్టీస్ చేయండి. అండ్ బాహుబలి షార్ట్ నాకు కొంతమంది ఇవ్వలేదప్ప, నేను ఎన్నిసార్లు అడుగుతున్నా మీకు అర్థం అట్లా. మీరేనా కీయింగ్ ఇంప్రూవ్ అయ్యారా యువర్ సెల్ఫ్? అయ్యాము. కానీ మీరేనా కీయింగ్ చేయగలుగుతున్నారండి ఇంకా బెటర్గా? అంటే మరీ ఫైన్ డీటెయిల్స్ ఒక్కోసారి కొంచెం ప్రాబ్లం వస్తుంది, అంటే నేత వస్తుంది. ఓకే సరే, ఓకే. సో స్టార్ట్ చేద్దాం చూడండి. సో ఎక్కడ మీకు ఫస్ట్ ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కీ లైట్ నోట్, కీ లైట్ కానీ ఇది కానీ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో మ్యాక్సిమం అన్ని షాట్లు ఒకే విధంగా ఉంటాయి, కానీ వే ఆఫ్ ట్రీట్ చేయడం కొంచెం కాంప్లికేషన్స్ కింద ఉంటాయి. ఇలా ఎప్పుడైతే మనకి 2 మ్యాట్లు కానీ కలిసి ఉందో, ఇలాంటి షార్ట్స్ కానీ ఇంతకుముందు చూసిన బాహుబలి షార్ట్స్ కానీ ఇక మనకి ఎక్కడ తోలుతుందంటే, మీరు ఎప్పుడైనా సరే మీరు వెంటనే మీరు జడ్జ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక ఇట్లా ఎప్పుడైతే మీకు ఇట్లా ఇది కాదు ఎందుకు ఇలా మనకి సగం సగం వేసిస్తారో, ఇక్కడ మీరు కీ చేస్తారు. కీ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ బ్లాక్ వస్తుంది మాందో, ఇక్కడంతా పైన ఉండిపోతుంది అనమాట. సో దీనివల్ల వేసినా కూడా మనకి ఏం ఉపయోగం ఉండదు. అంటే జస్ట్ ఏంటంటే ఒక ఎక్స్టెన్షన్, ఇక్కడ డీఫోకస్ ఇష్యూ తెలుసుకోవడం తప్ప దీనివల్ల ఏం యూజ్ ఉండదు. మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇలాంటి మ్యాట్ చేయడం వల్ల మనకి చాలా ఇబ్బంది, కీయింగ్ అనేది చాలా చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు కీ చేస్తారు, కీ చేసిన దాకుండా ఇది ఏమవుతుంది, కీ చేస్తారు ఇక్కడ మాత్రం బొక్కొత్తా ఉంటుంది. మనం కంప్లీట్గా మనం ఈ స్క్రీన్ దీన్ని కూడా రిమూవ్ చేయాలి, లేదా దీనిపైన యాడ్ చేయాలి మనం ఏదైనా దీని ఎక్స్టెన్షన్ అనమాట. దీన్ని పెట్టడం వల్ల మనకి యూజ్ లేదు, మనకే బొక్క దీనివల్ల. మళ్ళీ మనం ఎడ్జ్ అంతా బ్లెండ్ చేయాలి, బోర్డు తలనొప్పి అనమాట ఇదంతా కూడా. సో అది ఇట్లా లేని వర్క్ అంతా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట అనవసరంగా. సో దీనివల్ల సో ఇలా ఉందంటే కనుక మీరు ముందు షార్ట్ని జడ్జ్ చేయొచ్చు అనమాట. సో ఇట్స్ విల్ టేక్ టైమ్ సంథింగ్ అట్లా.
ఇలా షార్ట్ ఇచ్చినా సరే, ఇలాంటి షార్ట్ ఇచ్చినా సరే మనకి ఇది ఎక్కడ పెయిన్ ఉంటుందంటే, సో ఇప్పుడు ఇది కీ చేస్తారు కదా, చూద్దాం. ఇది కీ చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ గెయిన్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఇక్కడ అంతా బాగానే వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు బ్లూ మ్యాట్ని కీ చేద్దాం. సక్కింగ్ వచ్చి అవసరం ఇది. సంథింగ్ లైక్ దిస్. పోనీ మనం ఫస్ట్ యాడ్ చేద్దాం కీ మిక్స్. మీరు ఎంత యాడ్ చేసినా ఎక్కడో మీకు బొక్క వస్తూనే ఉంటుంది. చూడండి ఇక్కడ ఎలా ఉందా. మనం ఈ ఏరియాని యాడ్ చేద్దాం. సంథింగ్ యాడ్ చేశాను అనుకోండి. సో నాకు ఇలా వస్తూనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను దీన్ని ఎంత దీనికి ఇలా యాడ్ చేసినా సరే చిన్న లైన్ సరే వస్తూ ఉంటుంది. ఇలా ముందుకు వచ్చాను అనుకోండి, యువతల పక్కనటువంటి లైన్ వచ్చేస్తుంది. సారీ, యువతల పక్కనటువంటి లైన్ వచ్చేస్తూ ఉంటుంది. మరి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? ఎనీవన్? రోటర్ ఎవరు చెప్పింది? ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం ఎంటైర్ దాన్ని స్టెన్సిల్ చేసేసుకుని ఇక మనం రోటర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. వేస్ట్ ఆఫ్ టైం షార్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. స్టెన్సిల్. సో దీనికి మనం రోటర్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి మనం మ్యాట్ బాగా చేస్తారు, అసలు బాగాలేదు మ్యాట్. సో దీన్ని మనం ప్యాచప్ చేసుకుందాం. అస్సలు బాగా రాలేదు, సంథింగ్ వచ్చింది చూద్దాం. దీన్ని మనం ఫస్ట్ అవుట్పుట్తో కంపేర్ చేసుకుని చేద్దాం. మరి మనకు రాకపోతే అప్పుడు మనం దీన్ని ఇది చేద్దాం, ఇది రోటర్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడంతా బాగానే వచ్చింది. నెక్స్ట్ ఈ ఏరియాని ట్రీట్ చేద్దాం. దీనికి ఐబీకే గిజ్మో కానీ లేదా దీని పేరేంటి క్లీన్ ప్లేట్లుగా వర్కౌట్ అవ్వు. ఎందుకంటే ఇది గ్రీన్ మ్యాట్లో ఉంది, బ్లూ మ్యాట్లో ఉంది, అదేవిధంగా మీకు డీ ఫోకస్లో ఉంది. లైక్ దిస్ సంథింగ్. యాడ్ కీ మిక్స్ ఆన్ దిస్. ఎలాంటి షార్ట్ ఉన్నా ప్రాబ్లం లేదు, జస్ట్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ లేదంటే పార్ట్ బై పార్ట్ డీల్ చేసుకుంటూ వెళ్తాం. సో దీంట్లో డీటెయిల్స్ పోయిన ఫస్ట్ ఆఫ్ ఆల్కి మనకి ఇది రఫ్ కీ కాబట్టి, అంటే ఓవరాల్ కీ చేస్తున్నాం కాబట్టి నో వరీస్. సో ఇది మనం ట్రీట్ చేయాల్సి ఉంది. లైక్ స్క్రీన్ మ్యాట్లో క్లిప్ లైక్ దిస్, స్క్రీన్ సాఫ్ట్నెస్. ఓకే, లైక్ అంతే. నెక్స్ట్ ఈ ఏరియా టేక్ కీ లైట్ నోడ్. Click it here and down. ఇక్కడ డిఫోకస్లో ఉంది కాబట్టి ఐబీకే గిజ్మో ఇస్ బెటర్. ఎందుకంటే చాలా హార్డ్ వచ్చింది నాకు అవుట్పుట్. చూద్దాం. కాన్స్టెంట్ నోడ్. ఐబీకే గిజ్మో కాన్స్టెంట్ ఫోర్గ్రౌండ్ గ్రీన్ కలర్. ఇది కూడా సేమ్ అలాగే వచ్చింది. చూద్దాం. బేసిక్ మనకి ఇలా రావాలి ఆల్ఫా, కానీ మనకి చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా వస్తుంది ఇక్కడ బికాస్ ఆఫ్ దీనివల్ల ఇన్పుట్ బాగానే వచ్చింది కదా, ఇన్పుట్ బాగానే ఉంది. నో వరీస్. ఇన్పుట్ని సీసీ చేద్దాం. సాచురేషన్ యాడ్ చేసుకున్నాను కొంచెం బెటర్గా కీ అవుతాం కోసం. మోస్ట్లీ అంటే ఇలా ఉన్నదాన్ని ఎంత బెటర్గా చేశాను, జస్ట్ కీ పర్పస్ మాత్రమే కోసం మాత్రమే. చూసారా ఎంత ముందు పోతే ఎంత ముందు చాలా హార్డ్ వచ్చింది చూసారా.
నా ఇందాక పైన క్లీన్ ప్లేట్ చేసినావు కదా దాన్ని కనెక్ట్ చేస్తే వస్తుందేమో చూడరు. క్లీన్ ప్లేటా? క్లీన్ ప్లేట్ మనం చేయలేదు. క్లీన్ ప్లేట్ మనం చేయలేదు కదా దీనికి. చేసామా క్లీన్ ప్లేట్? అది వేరే షార్ట్ అదా. వేరే షార్ట్ నన్ను దీనికి క్లీన్ ప్లేట్ చేయలేదు మా. చూద్దాం, డోంట్ వరీ. నాకు తెలిసి ఈమె యొక్క బాడీ మీద కూడా గ్రీన్ ఉన్నట్టుంది, అందుకే ఎఫెక్ట్ అయింది అది అంతలా. లేదంటే షఫుల్ గేమ్ చేయొచ్చు మనం. Add on this. Like this. మనకి షార్ట్ ఫుల్గా రోటా ఉంటుంది మన దగ్గర, చూస్తాను. టేక్ వన్ మోర్ కీ లైట్. హార్డ్ మ్యాట్ కోసం ట్రై చేస్తున్నా. కీ లైట్ బాగా వచ్చింది. సాఫ్ట్నెస్. దీని మీద యాడ్ చేద్దాం, కానీ ఈ ఎడ్జ్ ఎఫెక్ట్ అవ్వకుండా యాడ్ చేద్దాం. ఎడ్జ్ ఎఫెక్ట్ అయింది, సో దీన్ని ఎరోడ్ చేద్దాం. బాక్స్ ఎప్పుడైనా మీరు ఈ రోడ్ చేసినప్పుడు మీకు ఇలా మీకు చూసారా, లైక్ ఇక్కడ లైన్ కనపడుతుంది సార్. లైన్ కనపడుతుందా? ఇదిగో లైన్ మీకు కనిపించకుండా ఉండాలంటే ఇక్కడ బాక్స్ ఉంది కదా, తీసేసి గాషియన్ పెట్టండి, బ్లెండ్ అయిపోతుంది దాంట్లో. చాలా హెల్ప్ అవుతుంది ఎప్పుడైనా మీకు. వెల్సి ఒకసారి చూద్దాం అవుట్పుట్లో, మనం బీజీతో కంపేర్ చేద్దాం. సో బీజీ యాడ్ చేద్దాం. సో ఏ విధంగా ఇక్కడ ఏదో మనకి గ్రీన్ స్పిల్ ఉన్నట్టుంది, గ్రీన్ బ్లూ, అందుకు మనకి ఎగిరిపోయింది. సో డోంట్ వరీ, ఇక్కడ మనం జస్ట్ రఫ్ మాస్కెట్. ఓకే, సో ఆల్ఫా అనుకుందాం. ఆల్ఫా ఫినిష్ అయితే టేక్ షఫిల్ నోడ్ అండ్ ఆల్ఫా యాడ్ రిమూవ్ నోడ్, రిమూవ్ ఆర్జీబీ. ఓన్లీ ఆల్ఫా మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ గ్రెయిన్స్ లేని దాంతో కీ చేస్తాం, ఇక్కడ గ్రెయిన్స్ ఉన్న వాటి నుంచి కాపీ ప్రీమల్తో కట్ చేసుకుంటాం. ఇక్కడ దాకా ఓకే కదా. మా ఒక గదికి వెళ్తున్నావా? అవును, బ్యాంకాక్ వెళ్తున్నాను. లాస్ట్ మంత్ ట్రిప్ అయింది, మంత్ వెళ్తున్నారా? బ్యాంకాక్ వెళ్దాం అనుకుంటున్నాం, మిస్ అయింది కదా. మసాజ్ కోసం కాదు స్వామి, ఎవరా మెసేజ్ అన్నది? మసాజ్ తప్పు స్వామి. ఇంకా మసాజ్ బ్యాంకాక్ అంటే ఇంకా మసాజ్ లేనా, ఇంకేముండవా? ఏమో అంతేనా? స్క్రిప్ట్ రాయడానికి వెళ్తున్నా, లేకపోతే స్క్రిప్ట్ పటాయి వెళ్దాం అనుకుంటున్నాం. ఎవరైనా వెళ్ళారా బ్యాంకాక్? తీసుకెళ్ళా వస్తాం. ఫనీ మీరు వెళ్ళారండి ఎప్పుడైనా? వెళ్ళారా? వెళ్ళలేదా? ఓకే, సరే చూడండి ఇక్కడ. సో మనం ఆల్ఫా గెట్ బ్యాక్ చేసాం.
సో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి దీంట్లో. సో ఇక్కడ మనకి ఇష్యూస్ వచ్చినాయి బికాస్ ఆఫ్ మనం ఇక్కడ స్టెన్సిల్ చేసేసాం. ఈ స్టెన్సిల్ చేసిన రోడ్డు మనం రోడ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనకి బ్లాక్ ఎడ్జెస్ కానీ ఇక్కడ చూసారా వైట్ ఎడ్జెస్ కానీ ఇవన్నీ. సో మనం బ్లాక్ ఎడ్జెస్ గురించి చెప్పుకున్నామా? బ్లాక్ ఎడ్జెస్ అండ్ వైట్ ఎడ్జెస్ గురించి లేదా చెప్పుకున్నామా? ఉండనా? అర్థం కావట్లేదు బాయ్, స్పీక్ అవుట్. చెప్పండి అన్న. ఆల్రెడీ మనకి ఈ ఎడ్జెస్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఆడ సెట్ అవుతుంది అన్న, అట్లా ఉండదన్న సెట్ అవుతుంది కానీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే సెట్ అవుతలేదు. ఎక్కడ సెట్ అవ్వట్లేదు? ఇక్కడ సెట్ అవుతుంది, ఇక్కడ సెట్ అవ్వట్లేదా? అక్కడ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే బ్లర్ అయిపోతుంది ఎక్కువ. సార్ ఆ ప్రొసీజర్ చేస్తే బ్లర్ అవుతుంది. బ్లర్ అయినా సరే మనం దాన్ని ఏం చేసుకోవచ్చు అంటే మళ్ళీ రీగ్రెయిన్స్ యాడ్ చేసుకోవాలి. విల్ చెక్. ఓకే మనకి ఇక్కడ ఈ క్యారెక్టర్ ఇష్యూ ఉంది కదా, సో ఈ క్యారెక్టర్ ఇష్యూ మనం ఫిక్స్ చేద్దాం. సో ప్రస్తుతానికి జస్ట్ నార్మల్గా నేను ఒక సింగిల్ రోటే వేస్తున్నాను. ఈమె హ్యాండ్ కట్ అయిపోయింది కదా, ప్రాపర్గా నేను గెట్ బ్యాక్ చేయడం కోసం ఒక సింగిల్ రోటే వేస్తున్నాను. హార్డ్ మెట్ రోటే వేసుకుని ఈ పిక్సెల్స్ని ఎక్స్టెండ్ చేశాను సంథింగ్ లైక్ దిస్. ఓకే ఓకే సో మనకి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉందో చెక్ చేయండి. ఎలా చెక్ చేయాలి? దీని మీదకి వెళ్ళి ఎం కొట్టండి. సో మోస్ట్లీ మనకి డీటెయిల్స్ అనేవి వచ్చినాయి. ఒక్క పిక్సెల్ ఎక్కువైనట్టే ఉంది, మోస్ట్లీ వచ్చినాయి అంతే కదా. కొన్ని హార్డ్ పిక్సెల్స్ వచ్చినాయి యాక్చువల్గా, కొంచెం హార్డ్ పిక్సెల్స్ వచ్చినాయి అందుకు కొంచెం ఓకే, బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ డీటెయిల్స్ అయితే వచ్చినాయి. సో వీటి డీటెయిల్స్ ఏదైతే మనకి ఇక్కడ బ్లాక్ ఎడ్జ్ వచ్చిందో ఇది మనం ఇక్కడ రిమూవ్ చేసిచ్చు. ఇక్కడ ఈ యొక్క ఇన్పుట్ మీద ఎలా రిమూవ్ చేస్తాం? సో ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఇది మనం ఎలా రిమూవ్ చేస్తాం? మామూలుగా అయితే కనుక ఇక్కడ కలర్ మార్చేస్తే ఆటోమేటిక్గా మనకి మ్యాచ్ అయిపోతుంది. ఎలా కలర్ మారుతాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందా, ఏదైతే ఇష్యూ ఉందో ఈ యొక్క ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడం అర్థం కోసం చెప్తున్నా. ఈ యొక్క ఎడ్జ్కి మనం గ్రేడ్తో కలర్ చేసేసాం అనుకోండి. సో కొంచెం బయటకు వేద్దాం రోడ్డు. ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ అంటే మనం ఎక్కడ చేయాల్సి ఉంటుంది వర్క్ అనేది? ఇక్కడ. అంటే ఎడ్జ్ ట్వీట్ చేయాలంటే మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం స్పిల్ చేస్తాం, స్పిల్తో పాటు డైనమిక్ స్పిల్ చేస్తాం. మీకు గుర్తుపెట్టుకోండి, కీ షాట్ చేసినప్పుడు మనం 3 చేస్తాం మనం. 1 ఆల్ఫా, 2 డీ స్పిల్, 3 బ్యాక్గ్రౌండ్. ఆల్ఫాలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఏంటి? కోర్ ఆల్ఫా అండ్ సాఫ్ట్ మ్యాట్. కోర్ మ్యాట్, సాఫ్ట్ మ్యాట్. కోర్ మ్యాట్ అంటే ఏంటి? హార్డ్ మ్యాట్. సాఫ్ట్ మ్యాట్ అంటే ఏంటి? తెలుస్తుంది కదా, ఎడ్జెస్ అన్ని స్మూత్గా ఉండే విధంగా. స్పిల్లో కూడా 2 రకాలు ఉంటాయి. 1 కోర్ డిస్పిల్, 2 డైనమిక్ డిస్పిల్. కోర్ డిస్పిల్ అంటే ఏంటి? సో ఓవరాల్ డిస్పిల్ అనమాట. లైక్ ఎలాగా? ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా ఉంది కదా, సో దీన్ని చాలా ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ డీల్ చేయాలి. సో ఇది మనకి గ్రీన్ మ్యాట్ కాబట్టి డిస్పిల్. దిస్ ఈస్ కాల్డ్, ఎప్పుడైతే మనం ఓవరాల్గా డిస్పిల్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ కోర్ డిస్పిల్. దిస్ ఈస్ కాల్డ్ కోర్ డిస్పిల్. ఓకే, మనకి ఎడ్జ్లో గ్రీన్ కొంచెం చూడండి. మనకి దీనికి ఎప్పుడైతే మనం ఎడ్జ్ ట్రీట్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ డిస్పిల్ లేదా కోర్ డిస్పిల్ అనమాట. సో చూద్దాం ఇలా ఉంది కదా. సో నాకు ఇక్కడ ఈ ఎడ్జెస్ పోవాలి. నాకు తెలిసి కొంచెం ఆల్ఫా ఎక్కువైంది అనుకుంటున్నాను. ట్రై టు రెడ్యూస్ దట్ స్ప్లైట్ ఆల్ఫా. చూద్దాం, కంపేర్ విత్ ఇన్పుట్తో కంపేర్ కూడా చేద్దాం. సో నీకు ప్రస్తుతానికి ఈ యొక్క హ్యాండ్ గురించి డీల్ చేద్దాం. స్లైట్లీ ఎరోడేట్ చేస్తాను నేను, స్లైట్లీ ఎరోడేట్. ఓకేనా? డీటెయిల్స్ ఉన్నాయి కదా, రైట్? రెస్పాండ్. రాజేష్, మీరు నేను పార్క్ క్లాస్ చేశారండి బ్లూ మ్యాటర్ది? అదే మనం బ్లూ మ్యాట్ చేసాం కదా, ఆ చిలక పంజరం ఒకటి, కింద గ్రిల్. సరే, నేను అది రేపు చెప్తాను మళ్ళీ మీకు. ఓకేనా? సో ఫనీకి అని మిస్ అయ్యారు కొంతమంది. సో నేను టైం తీసుకుని చెప్తానండి, అప్పుడు నేను గ్రూప్లో మెసేజ్ చేస్తాను, అటెండ్ అవ్వండి. ఓకే, మిస్సింగ్ క్లాసెస్ మీరు డీల్ చేస్తాను. ఓకే, మాకు ఇప్పుడు ఇది క్లియర్ చేయాలి. ఏది? ఇది
పిక్సెల్స్ ఉన్నాయి చూసుకోవాలి. మరి మనం ఎక్కువ హార్డ్ డిమాండ్ ఉన్నా సరే మనం ఎంత చేసినా రాదనమాట. సో మోస్ట్లీ మనకి ఇక్కడ ఎలా పిక్సెల్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ పిక్సెల్స్ ఉన్నాయో అలాగే మనకి అవుట్పుట్లో కూడా ఉండాలి. ఎలా అయితే మనకి స్ట్రాంగ్ పిక్సెల్, ఇక్కడ స్ట్రాంగ్ పిక్సెల్ 70%, 40%, 30%, 10% ఎలా అయితే రెడ్యూస్ అయిందో అలాగే రెడ్యూస్ అవ్వాలి అవుట్పుట్లో కూడా. అప్పుడు మాత్రమే మీరు బ్లెండ్ చేస్తే ఈజీగా అవుతుంది. మీరు అంత స్ట్రాంగ్ ఆల్ఫా పెట్టేసుకుని బ్లెండ్ చేస్తే అవ్వదు. సో దీన్ని డీల్ చేద్దాం. ఎలా డీల్ చేస్తాం మనం? సో ఎడ్జ్ మాత్రమే కావాలనుకుంటే మనకు ఒక నోడ్ ఉంది. ఏంటో నోడు? ఎడ్జ్ ఫ్రమ్ ఆల్ఫా. ఓకే, ఎడ్జ్ ఫ్రమ్ ఆల్ఫాని మనం మన యొక్క మెయిన్ ఇన్పుట్కి కనెక్ట్ చేసినట్లయితే, ఆల్ఫా ఇన్పుట్ కనెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా చుట్టూరు వస్తుంది అనమాట. మనకు ప్రాబ్లం ఎక్కడ? ఈ పిక్సెల్స్ మాత్రమే. ఏ పిక్సెల్స్? ఈ పిక్సెల్స్ మాత్రమే ప్రాబ్లం. నోట్ చేసుకోండి. ఓకే, మనకు ఆ పిక్సెల్స్ వస్తే చాలు, కానీ చాలా హెవీగా వచ్చేసినాయి. ఎందుకు వచ్చేసినాయి అంటే ఇక్కడ సైజ్ అనేది ఎక్కువ ఉంది. సో దీన్ని మనం సైజ్ని తగ్గించుకుందాం. సో ఇప్పటికి కూడా ఇవి హార్డ్ మ్యాట్ పిక్సెల్స్ ఉన్నాయి, మనకు చాలా సాఫ్ట్ పిక్సెల్స్ కావాలన్నమాట. సో మోస్ట్లీ ట్రై గెట్ బ్యాక్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు నాకు మొత్తం అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు నేను క్రియేట్ చేశాను అనుకోండి, నాకు మొత్తం అంతా ఎఫెక్ట్ అవుతుంది. నాకు మొత్తం అంతా చుట్టూరు అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. అలా కాకుండా నాకు నచ్చిన చోట ఎఫెక్ట్ అవ్వాలంటే ఏం చేస్తాను? మాస్క్ రోటా వేసుకుని అంతవరకు వెళ్ళిందని మాస్క్ పెట్టుకుంటాను. సో ఎక్కడ వరకు కావాలి నాకు? లోకేష్ మిస్ అయ్యాడు రోజు. లైక్ దిస్. దీన్ని నేను కలర్ మ్యాచ్ చేసుకుంటాను. ఏ విధంగా మ్యాచ్ చేసుకుంటాను? రెడ్ ఛానల్లో గెయిన్ కానీ గామా కానీ ఇలా. ఓకే, గ్రీన్ ఛానల్లో బాగానే ఉంది, బ్లూ ఛానల్లో బాగానే ఉంది. ఓకే, అయిపోయిందా? సటిల్ కొద్దిగా బ్లాక్ ఉంది, కొద్దిగా కదా, కొద్దిగా ఉంది, కొంచెం ఉంది, దాంట్లో కొంచెం పిక్సెల్స్ ఉంది. దట్ మనం వేరే మెథడ్ ద్వారా ట్రీట్ చేద్దాం. ఓకేనా? ఇలా. సో మోస్ట్లీ మనకి ట్రీట్ చేసాం కాబట్టి ఎక్కడైతే ఈ రెడ్ కలర్ కైండ్ ఆఫ్ మనకి ఈ యొక్క డ్రెస్ ఉందో అన్ని చోట్ల కూడా మనకి ఇది వర్కౌట్ అయిపోతుంది. ఓకే, అన్ని చోట్ల ఇది వర్కౌట్ అయిపోతుంది. ఓకే, దట్స్ ఇట్. అండ్ ఎక్కువ తక్కువ ఉంది ఏరియా, ఇదంతా ఒక అయిపోతుంది. షర్ట్ కలర్ అంతా కూడా ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఉందనుకో, ఇది చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. ఇది మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, ఆ మెథడ్ గుర్తుందా? కింద అది గుర్తుందా? ఆ మెథడ్ ద్వారా దీన్ని డీల్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి డీఫోకస్ షార్ట్స్కి ఎప్పుడు కూడా మనకు అటువంటి సిచ్యువేషన్స్ ఉండవు, మోస్ట్లీ బ్లెండ్ అవుతాయి అనమాట. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఆల్ఫా తీసుకురండి, ఇలా బ్లెండ్ చేసుకుంటారండి. సో మనకి ఇక్కడ కీ అంత బాగా రాదు. సో మీరు దీన్ని అంతా కూడా మీరు స్టెన్సిల్ చేసేసుకుని అట్లీస్ట్ ఒక 5 ఫ్రేమ్స్ అయినా సరే ప్రాపర్గా రోటా వేసుకోండి. ఇదైనా సరే ఇక్కడ కూడా ఏమైంది, మనకి స్పిల్ వచ్చేసింది, స్పిల్ పోయిందనమాట. సేమ్ మనం చేసిన షాట్ లాగానే మనం ఏం చేసాం, మనకి చిట్ అనేది గ్రీన్ పోతే ఏం చేసాం, ఇన్పుట్ నుంచి రివీల్ చేసాం కదా, అది సేమ్ సినారియో ఇక్కడ కూడా అంతే. సో మనకు ఇప్పుడు చెట్లు వస్తాయి. ఇక్కడ ఇంతకుముందు మనకి గ్రీన్ వచ్చినాయి, డిసాచురేట్ అయిపోయి ఇప్పుడు చెట్లు వచ్చినాయి అనమాట. సో మనకు ఆల్ఫా ఎక్కువ రాలేదు, ఎక్కువ వచ్చేసినాయి, బాగా రాలేదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఆల్ఫా డీల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఆల్ఫా డీల్ చేసిన తర్వాత అప్పుడు మ్యాట్ మీద కూడా మనం వచ్చేయచ్చు. సో మ్యాట్ ఎలాగా, ఇక్కడ కీ లైట్ ఇది బ్లూ కలర్ కదా, బ్లూ కలర్ తీసాను. అసలు బ్లూ తీసిన ఏం రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా. అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. ఇది తెలిసి ఆల్ఫా ఫస్ట్ బాగాలేదు, ఆల్ఫాని కూడా ప్రాపర్గా ట్రీట్ చేయాలి. ఆల్ఫా కీలో రాదండి అసలు, ఎందుకంటే నేను చాలాసార్లు చేశాను ఇది, నేను అంత బాగా రాదు. సో మీకు ఆల్ఫా బాగా రావాలంటే మీరు దీన్ని ఇది చేయాల్సిందే, ఇది రోటేట్ చేసుకోవాల్సిందే. సింగిల్ ట్రాక్ పెట్టేసుకుని రోటేట్ పెట్టుకుంటే సూపర్ వస్తుంది. చూసారు ఎలా వచ్చినాయో ఎడ్జెస్ అనేవి కూడా. రాడ్ ఇది
రంబోలా. యాక్చువల్ మనకి ఇక్కడ ఉంది గ్రీన్ కలర్, చాలా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. మ్యాట్ బాగాలేకపోతే అలాగే ఉంటుంది. సేమ్ రెండోకి ఇలా వస్తాయి. అందుకే దీన్ని ఏం చేస్తారంటే మీకు 2D ట్రాక్ మూమెంటే, దీంట్లో ఏముండదు. జస్ట్ ట్రాక్ తీసుకోండి, ట్రాకర్ తీసుకుని ట్రాక్ తీసుకోండి, ట్రాకర్తో మూమెంట్ క్యాప్చర్ చేసుకోండి. ఈ ఎడ్జ్ బ్లెండింగ్ అర్థం తెలుస్తుందా? సో మనం ఇంతకుముందు చేస్తేనే కూడా జస్ట్ మనం ఎడ్జ్ ఫ్రమ్ ఆల్ఫా తీసుకుని గ్రేడ్ చేసుకుని చేస్తేనే మనం బ్లెండింగ్ అంటాం. ఇంతకుముందు మనం చేసిన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం స్పిల్ తీసిన మాత్రమే. ఓకే, కొన్ని షార్ట్స్ స్పిల్స్ తీస్తే బ్లెండ్ అవుతాయి, కొన్ని షార్ట్స్ ఎడ్జ్ ఫ్రమ్ ఆల్ఫాతో చేస్తే బ్లెండ్ అవుతాయి, కొన్ని షార్ట్స్ ఆల్ఫా కంట్రోల్ చేస్తే బ్లెండ్ అవుతాయి, కొన్ని షార్ట్స్ ఎడిట్ 2K చేస్తే బ్లెండ్ అవుతాయి, కొన్ని షార్ట్స్ ఇవన్నీ చేస్తే కానీ బ్లెండ్ అవ్వవు. సో మనకి కాంప్లెక్సిటీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది షార్ట్ బై షార్ట్. సో ప్లీజ్ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. బాగా షార్ట్ అర్థమైందా ఎలా డీల్ చేస్తున్నాం అనేది? సో నేను అర్థమైందా అంటే డైరెక్ట్గా అర్థమైందని చెప్తున్నా, నేను అర్థమైందని అనుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డౌట్స్ అండ్ ఎనీ క్లారిఫికేషన్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇస్ ఎనీ టైమ్. సో మోస్ట్లీ ఇక్కడ కొంచెం మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, ఆల్ఫా ఎక్కువైనప్పుడు కానీ లేదంటే బీ స్పెల్ చేసేటప్పుడు కానీ. ఇంతకుముందు చిన్న షార్ట్స్ మనం ఎలాగైనా చేసేస్తాం, ఇట్లాంటి కాంప్లికేషన్ షార్ట్ చేసినప్పుడే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో మనకి ఇట్లా ట్రాక్ పెట్టుకుని సింపుల్గా 2D ట్రాక్ పెట్టుకోండి. మీరు ఒక రోటో తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది అనుకుందాం, నార్మల్ ఇట్లా రోటో వేసాను. సో ఈ రోటోకి మీరు ఈ యొక్క వాల్యూస్ని అటాచ్ చేసేయండి, రూట్కి వచ్చేయండి. సో ఏదైతే మనకి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయో ఈ డీటెయిల్స్ మీరు ఇక్కడ యాడ్ చేసినట్లయితే మీకు ట్రాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీకు డిస్టర్బెన్స్ లేదు కాబట్టి. ఆటోమేటిక్గా మీకు ఆ ట్రాక్ అనేది దాంతోపాటుగా వెళ్ళిపోతుంది. సంథింగ్ ఓకే, అదిగో ఉందా? సో ఆ విధంగా మీరు దానికి ఎంటైర్ మొత్తం ఈ యొక్క లైన్స్ కూడా మీరు ట్రాక్ చేసుకున్నారనుకోండి, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ బ్యాక్ ఫ్రమ్ ది ప్లేట్. 2D ట్రాక్ చేసుకుంటే చాలు. అది మీకు కదలం కూడా కదలదు. ఇవి ఆకులుగా కదులుతున్నాయి అనుకోండి, అప్పుడు ట్రాకింగ్ కుదరదు, ఎందుకంటే మూమెంట్ మారిపోతుంది కదా. గాట్ ఇట్? హలో, గాట్ ఇట్ ఎవ్రీవన్? ఓకే. ఆశీష్, ఈ షార్ట్ చేసావా అసలు నువ్వు ఫుల్గా? అప్పుడు సింగిల్ ఫ్రేమ్ అన్నా. సో ఎంటైర్ ఫుటేజ్ మాకు ఇస్తాను, ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే శివ సాయి, ఎనీ డౌట్స్? డౌట్ లేదా? అర్థం కాలేదా?
సో ప్లీజ్ ప్రాక్టీస్. సో టుమారో ఆన్వర్డ్స్ విల్ క్రాస్ ఇట్ ద పాస్ట్ క్లాసెస్ ఆల్సో. సో మనకి అంటే క్లాసెస్ వెళ్ళిపోతూ ఉంటాయి, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ నేను చెప్పాను కదా, మనం చెప్పడం పెద్ద మ్యాటరే ఉండదు, బట్ ప్రాక్టీస్ త్రూనే ఉంటుంది అనమాట. మీరు చేసిన ప్రాక్టీస్ కూడా మనం ఫాలో అప్ చేద్దాం రేపటి నుంచి. సో పాసిబిలిటీ ఉంటే ఈరోజు నైట్ కానీ ఓకే. ఫనీ టుడే 11 o'clock ఫ్రీయేనా? ఓకే, 11 o'clock మిస్ అయిన క్లాసెస్ చెప్తాను. సో మోస్ట్లీ ఈరోజు ఒక 1 hour, రేపు ఒక 1 hour. ఓకే, 11 o'clock పింగ్ అవుదాం. ఇతను వచ్చాడా బాలు? నువ్వు ఆడేవా సమంత షాట్ చెప్పినప్పుడు? నేను లేదండి. ఓకే, 11 o'clock పింగ్ చేస్తాను, అప్పుడు యాడ్ అవ్వండి. ఓకేనా? ఓకే ఓకే సరే, షల్ వి క్లోజ్? ఈ ఫుటేజ్ ఉందా లేదా? లేదండి. పంపింగ్ చేస్తాను. మళ్ళీ టఫ్ మళ్ళీ వేరే క్లాస్ వచ్చిందో మర్చిపోతాను నేను. సతీష్ స్టార్ట్ చేస్తున్నా. వెరీ గుడ్, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంటే ఏం లేదు, ఈరోజు జస్ట్ 5 minutes క్లాస్ లేట్గా స్టార్ట్ అయింది, అది ఎఫెక్ట్ దీని మీద చూపిస్తుంది. ఓకే, స్టార్ట్ చేస్తాను. లేదు, మీ క్లాస్ ఎప్పుడు ఉంటుంది, డోంట్ వరీ. ఓకే, డే 24లో చూసుకోండి, ఫుటేజ్ అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అన్న లింక్ పంపించాలి.